లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరెప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు, అతనిది ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే, అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతేనా. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు, కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. తర్వాత దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడెప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. శ్రీలీల డ్యాన్స్, యాక్టింగ్, కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయన్న. ఇక త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎమోషన్స్ క్యారీ చేయడము. మదర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని గురించి చాలా బాగా చూపించిండు. కానీ మహేష్ బాబు మాత్రం ఎరగదీసేసిండు అన్న. త్రివిక్రమ్ మార్క్ మొత్తం త్రివిక్రమ్, మహేష్ బాబు ఈజ్ ఏ బెస్ట్. మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. ఎవరన్నా? ఏం లేదన్న, ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు. త్రివిక్రమ్ సినిమాలు అలానే ఉంటాయి అన్న. త్రివిక్రమ్ మూవీ ఇలానే ఉంటుంది. మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదన్న. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మూవీ, దానికి మనం ఏం చేయలేం. ఫస్ట్ టీజర్ వదిలేదు తెలుసుగా, మాస్టర్ ట్రైక్ అని. లిటరల్లీ అది 3 hours ప్లే చేసినా చూసుంటా. ఏం లేదు మూవీలో. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాబు టైమింగ్, డ్యాన్స్ తప్ప ఏం లేదు బ్రో. రొటీన్ బ్రో. గురూజీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, కంటెంట్ ఉంటుంది, ఏమీ లేదు. పిక్చర్ మహేష్ బాబు ఫ్యాన్. 4 రోజులు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందని. ఇంకా నిద్ర లేదు. హనుమాన్. సో ఖచ్చితంగా ఆయనకి నిజంగా దండం. అస్సలు లేదు. మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ అయితే అసలు మామూలుగా లేదు. ఆ శ్రీలీల డైలాగ్స్ కానీ, మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ కానీ, శ్రీలీల ఎనర్జీ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. సినిమా అయితే ఖచ్చితంగా పండగ బరిలో సెకండ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ అయితే, సెకండ్ బ్లాక్ బస్టర్ ఇదే.
అది 100%. అసలు ఒక పక్కా మాస్ సినిమా, మాస్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 100% ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక పండగ. ఆయన ఒక కలగన్నాడు, ఆ కళలో నేను ఆయన కన్న కలకి నేను పూర్తిగా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు, దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు బాగుంటే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటూ ఉంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీకోసం హిట్ అయితే మేము అందరం బాగుంటాం. ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి, ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు. ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ 2024లో చాలా పెద్ద హిట్ హనుమాన్తో రావాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను, అందరి పేర్లు చెప్పాలని, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని. సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా చెప్తాను. ఈ సినిమాలో ఎవరు కూడా ఇది ఒక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి. అందరూ అహర్నిశలు ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు. కెమెరామ్యాన్ శివేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు, అనుదీప్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు. ఒక 24 అవర్స్ ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్గా. ఇది మన సినిమా, మనం అందరికీ తెలియపరచాలని నిలబడిపోయారు. మా #మీడియా మనోజ్ అందరూ అహర్నిశలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు. నేను చెప్తుంటే మర్చిపోతుంటా, బట్ మా ఆర్టిస్ట్స్ని కవర్ చేసేస్తాను. మా సినిమాలో హీరోయిన్, నేను ఎప్పుడు హీరోయిన్ని మర్చిపోతుంటాను, సో ఫస్ట్ ఈసారి అందుకే హీరోయిన్ పేరు చెప్పేస్తున్నాను. మా సినిమాలో హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వినయ్ రాయ్ గారు, సముద్రకాంత్ గారు, గెటప్ సీను గారు, వెన్నెల్ కిషోర్ గారు, సత్య గారు అందరూ వాళ్ళ 100% ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు. వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగో ఏదో డబ్బుల కోసమో ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టు ఎవరూ లేరండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమర్చి చెప్పేవాడిని. చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. ఈ సంక్రాంతికి ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి. అన్ని సినిమాలు ఆడాలి. మహేష్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేసి పెరిగినోడిని, నాగార్జున గారితో యాక్ట్ చేసినోడిని, వెంకటేష్ గారితో యాక్ట్ చేసినోడిని. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. వాటిలో హనుమాన్ కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది. హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది, గ్యారంటీగా చెప్తున్నా. ఈ హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ హీరో సినిమా. ఒక మామూలు కుర్రాడికి, ఒక బలహీనుడికి, ఇప్పుడు నన్ను చూస్తే బలహీనుడిలాగే ఉంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కి కూడా సరిగ్గా సరిపోద్ది. సో ఒక బలహీనుడికి హనుమంతుల వారు పవర్స్ సడన్గా ఆయన ఆశీస్సులతో వస్తే ఏంటనేది ఈ సినిమా అండి. అందరూ తప్పకుండా Jan 12 థియేటర్స్కి వచ్చి చూడండి. ఇందులో ఫన్ ఉంటుంది, పాటలు ఉంటాయి, సూపర్ హీరో యాక్షన్స్ ఉంటాయి, మీ ఒళ్ళు గగ్గురుపరిచేలాంటి. నేను ఎక్కువ రివీల్ చేస్తానేమో, మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా ఆన్ Jan 12th. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. జై హనుమాన్. ఓ బ్రో ఎక్కడ ఉన్నావు నువ్వు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ హిట్. ఓ బ్రో కి షో షూట్ ఓ బ్రో కి బ్లాక్ బస్టర్ 100 days. జై శ్రీరామ్. ఇంకా సినిమా సూపర్ అన్న. ఇండియన్ మార్వెల్ స్టార్టెడ్. పాన్ ఇండియా సూపర్. జై శ్రీరామ్ బ్రో. జై శ్రీరామ్. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇచ్చి పడేస్తాం వాటోలా. క్లైమాక్స్ మాత్రం పీక్స్ పోయా. 1000 crores పక్కా భయ. థియేటర్లని దేవాలయాలు చేసేసింది భయ. బ్రో లాస్ట్ VFX మాత్రం వేరే లెవెల్ బ్రో. అసలు ఈ హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది. లాస్ట్ 10 minutes లో హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది బ్రో. మైండ్ బ్లోయింగ్. అసలు ఏడికి వెళ్ళి రాలి 700 కోట్లు. సూపర్ విన్నర్. 700 కోట్లు ఆలిపోయి 700 కోట్లు ఏడు పెట్టింది బ్రో. జై శ్రీరామ్. 70 కోట్లు సూపర్. మామూలుగా లేదు బ్రో. 70 కోట్లు లేడు, 700 కోట్లు లేడు, మొత్తం కుడిపోయింది బ్రో. అసలు వేరే లెవెల్. జై హనుమాన్. బాగుంది బాగా సినిమా. జై శ్రీరామ్. మాటలు ఒక్కటే జై శ్రీరామ్ అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ అన్న. క్లైమాక్స్ సీన్ సూపర్ సూపర్ హైలైట్. బాగుందన్నయ్య, సూపర్ ఉంది, మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంది. సూపర్ అన్న, సూపర్ ఉంది. బాగుంది బాగుంది చాలా బాగుంది. 100 days పక్కా. ఓం రాజ్ కమ్ టు మై రూమ్. జై శ్రీరామ్. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇచ్చి పడేసాడన్న అసలు లాస్ట్ హాఫ్ అవర్. జై శ్రీరామ్. తోపుందన్న ప్రసాద్ వర్మ టేక్ ఏ బో. తోపు ఇచ్చి పడేసాడు. లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అవర్ వేరే వేరే లెవెల్. తోపల్తే ఆది పోర్స్ ఇట్లా తీస్తే బాగుంటుండే అన్న. నెక్స్ట్ వచ్చే సినిమాలకి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే ఇంకా బాగుంటుంది అన్న. ఇట్లాంటి సినిమాలకు బడ్జెట్ ఇచ్చినామనుకో ఏడికో వెళ్తామన్నా మనం. ఇడున్నా చూడాలి కాదన్నా మనం. చూడన్నా లోకం మొత్తం మనం అయితే చూడన్నా ఇంకా బడ్జెట్ ఇస్తే మెంటల్. జై శ్రీరామ్. ఏం లేదు, జై శ్రీరామ్. చాలా బాగుంది మూవీ, చాలా నీట్ గా చూపించాడు మూవీని. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. అందరూ ఆదిపురుష్ కాపీ అంటున్నారు. లేదు బ్రో, సంబంధం లేదు. ఓం కమ్ టు మై రూమ్. చాలా బాగుంది బ్రో. ఎలివేషన్స్ వేసి లాస్ట్ 30 hours 30 minutes గొంతు పోతుంది. ప్రతి ఒక్కరు చూడాలి. నార్త్ లేదు మైండ్ పోతుంది ఇంక వాళ్ళకి. సంక్రాంతి బర్లో ఇది హిట్ అంటారు. సూపర్ బ్రో, చాలా బాగుంది. సంక్రాంతి పల్లి విన్నారు, చాలా బాగుంది. అదిరిపోయింది భయ్యా సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్సలెంట్, ఎపిక్ ఎపిక్ మూవీ. చాలా బాగుంది. అంటే సంక్రాంతి బర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి విన్నారన్న. సూపర్, ఎక్స్ట్రాడినరీ, సూపర్. సూపర్ మ్యాన్ కిల్డ్ ఇట్. అభి తక్ గూస్ బంప్. జై శ్రీరామ్. మైండ్ బ్లోయింగ్ బ్రదర్. జై శ్రీరామ్. సరే ఎలా ఉంది మేడం? ఎలా ఉంది మేడం మూవీ? బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అడగొద్దండి, అందరిని వెళ్ళి చూడమని చెప్పండి. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సూపర్ డైరెక్షన్. సూపర్. జై శ్రీరామ్. ఒకటే మాట, జై శ్రీరామ్. 600 కోట్లు ఏడ పట్టుకోమైనా వాడు తెలియదు కానీ 25 కోట్లతోటి మొత్తం మైండ్ బ్లోయింగ్ చూపించేసిండు. మొత్తం ఒకటే మాట, ప్రశాంత్ వర్మ. అన్న ఎక్సలెంట్ అన్న. సూపర్ బ్రో.